తర్వాత స్వతహాగా సార్ కూడా టీచరే, మ్యాథ్స్ టీచరు, వన్ ఆఫ్ ది మ్యాథ్స్ టీచరు. తర్వాత సార్ LLB చేసుకొని అలా ఆయన ప్రవృత్తి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ టీచరే. సో అలా ఇక్కడ మన ఎన్నూరుకు సుపరిచితంగా ఉంటారు. సో ఆయన జ్ఞాపకార్థము ప్రతి ఏటా ఇస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూడండి, ఇర్షాద్ సార్ వాళ్ళ ఫాదర్ పేరు మీద డొనేషన్ చేస్తున్నారంటే నేను చూడడమే, నేను ఎన్నో ఇయర్స్ సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్ అట్లా డొనేట్ చేయడం. అది ఇచ్చినంత మాత్రం మీరు ఏదో ఇది అయితే కాదు. ఆయన డిసిప్లిన్ ఏమి, ఆయన ఏదో నాకు వచ్చినంత మా ఫాదర్ జ్ఞాపకార్థం చేయాలనేది కంటిన్యూషన్ ఉంది కదా, అదే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఇంకా వేరే విధంగా అర్థం చేసుకోవద్దండి. మీరు చేసే పనికి కరెక్ట్గా నేను ఉన్నానా లేదా, ముందుకు పోతున్నానా లేదా, అది ఏమన్నా కానీ ర్యాంక్ రావచ్చు, ప్లేయర్ కావచ్చు, అది వేరే విషయం. తర్వాత రిజల్ట్ని ఆశించొద్దండి. డిసిప్లిన్గా మీ పని మీరు తీసుకుని పోతే ఇంతమంది పెద్దలు ఇక్కడ వచ్చే అసలు సుల్తాన్ సార్ బాగున్న సార్ ఏజ్ చూడండి. ఆ ఏజ్లో తర్వాత నరసింహరాజు సార్ వీళ్ళందరూ ఇంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ పనులు అవన్నీ కాదని మీకోసం వచ్చి చేస్తున్నారంటే కట్టితే నథింగ్ బట్ డిసిప్లిన్. కాబట్టి వాటికి నేను ముఖ్యంగా వాటికి అర్థం అప్పుడే మీరు ఏదైనా మీరు కూడా సాధించగలరు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇర్షాద్ గారికి అలాగే మరి స్టేజ్గా ఉండే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఫుట్బాల్ పితామహుడు మాబు గారి తోటి టీచర్లకు, క్రీడాకారులకు, తోటి న్యాయవాద మిత్రులకు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశమైనటువంటి మన సుల్తాన్ సార్ గారికి మరియు ప్రత్యేకంగా మన అబ్బాయి ఇర్షాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. కాబట్టి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మిత్రుడు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకమైనటువంటి మా మిత్రుడు స్వర్గీయ సుల్తాన్ సార్ గారి కుమారుడు. చిన్ననాటి నుంచి మేము ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అందరూ మేము 45 ఏళ్ళ నుంచి ఫ్రెండ్సే. ఈరోజు మిత్రుడు సుల్తాన్ సార్ తనయుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న నిజంగా సార్ చెప్పినట్టు క్రమశిక్షణకు మారిపోయారు. నాకు ఎలా తెలుసు అంటే మీకేం తెలుసు, నేను ఆయన శిష్యుని కాబట్టి నిజంగా సారు అంత డిసిప్లిన్. ఎంఈఓ ఆయన ఎంఈఓ కూడా పనిచేశారు వాళ్ళ నాన్న. ఎంఈఓ పనిచేసేటప్పుడు కూడా స్కూల్స్కి నిజంగా పిల్లలకి చదువు రావాలనే ఉద్దేశంతో టీచర్స్ పైన చాలా కఠినంగా వివరించేవారు. అంత ఇదిగా వివరించేవారు. మరి ఆయన తనయుడు ఈరోజు ఇది చేస్తున్నారంటే నిజంగా మనసు డబ్బులు ఉంటేనే కాదు, ఇచ్చే దయాగుణం ఉండాలి. అలాంటి వ్యక్తుల్లో మన సుల్తాన్ సార్ కొడుకు మన ఫయాజ్ గారు వగరని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి మీరందరూ కూడా మంచి పేరు తర్వాత నాయకులకు అందరికీ యాక్చువల్లీ సుల్తాన్ సార్ గురించి పంక్చువాలిటీ గురించి నేను విన్న చిన్న స్టోరీ యాక్చువల్లీ 1 మినిట్లో చెప్పేస్తాను. ఒక స్కూలు గతంలో బస్సులు లేవు. అప్పుడు బస్సులు లేని టైంలో పాఠశాల టైంకి ఉపాధ్యాయులు రావట్లేదని కంప్లైంట్ వచ్చినప్పుడు స్వతహాగా తానే సైకిల్ వేసుకుని పోయి ఆ పాఠశాలని టీచర్ల కంటే ముందు ఒకరోజు కాదు వారం రోజులు వెళ్ళాడు ఆయన ఆ స్కూల్కి. వారం రోజులు టైం మెయింటెనెన్స్ చేసే విషయంలో ఆ పాఠశాల టీచర్ని క్రమశిక్షణలో పెట్టడానికి కూడా ఆయన వారం రోజులకు సైకిల్తోనే వెళ్ళి అతని కంటే ముందు ఉన్నాడు. అక్కడ ఆయనది పక్కన పల్లె అయినప్పటికీ ఇక్కడ ఎమ్మిగనూరు నుంచి దయంజనే ఏదో ప్రాంతం ఉండేది, ఆ ప్రాంతానికి సైకిల్ వేసుకుని వెళ్ళి. అదేవిధంగా ఈరోజు మా మిత్రుడు ఇర్షాద్, ఎందుకంటే వాళ్ళ నాన్న సుల్తాన్ సార్ ఆయన జ్ఞాపకార్థం మీకు ఇస్తున్నందుకు చాలా సంతోషము. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినటువంటి మా బారు ప్రెసిడెంట్ మన రషీద్ సార్ కానీ, మన కోచ్ మాబన్న కానీ, మా మిత్రులు న్యాయవాదులు మన రఘురామ్ సార్ కానీ, గురురాజ్ సార్ కానీ, మన అదేవిధంగా మా మిత్రులు ఉన్నటువంటి చిన్ననాటి ఫ్రెండ్స్ ఇర్షాద్ కానీ, కుమార్ కానీ, నాగరాజు కానీ, మేమంతా చిన్ననాటి మిత్రులము. ఎందుకంటే ఈ చిన్ననాటి మిత్రులము ఇప్పటి నుంచి కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కలిసినే ఉంటాం. ఎందుకంటే మేము ఒకరికొకరు మనం అంటే న్యాయంగా అంటే కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎమ్మెగనూరు సిటీ ప్లేయర్స్కు జెర్సీలు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి ఇర్షాద్ వాళ్ళ ఫ్యామిలీకి, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి వైఎస్సీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా ఎమ్మెగనూరు ఫుట్బాల్ క్లబ్ను ఎంచుకొని మా క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దానికి కారకులైనటువంటి సుల్తాన్ సార్ గారు, ఒకటే సార్ గారి గురించి ఒకటి చెప్పారు.
సార్ చాలా కఠినంగా ఉంటాడని చెప్పేసి అని అది వాస్తవమే. కఠినంగా ఉండే వాళ్ళ యొక్క సక్సెస్ సూత్రం వచ్చేసి డిసిప్లిన్. కఠినంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు నమ్మేటప్పుడు ఒకే ఒక సూత్రము డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ వచ్చేసి సుల్తాన్ సార్ గారు నమ్మారు. దానికి ఆయన ముఖ్యంగా పాటించింది ఏమంటే ఆయన సమయ పాలన. ఆయన చేసింది ఏం చేయలే, అదే ఒకటేంలే నా మాట వినాలంటే నేనేం చేయాలని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేసుకున్నాడు. ఒకటే అనుకున్నాడు, అందరికన్నా ముందు నేను ఉండాలి అక్కడ, అట్లయితేనే నా మాట వింటారని చెప్పేసి అనుకొని ఆయన ఎంఈఓగా ఉన్నప్పుడు కూడా ఆయనతో కలిసి పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులతో నేను విన్నది ఏమంటే, గతంలో కూడా చెప్పాను నేను, పోయిన సంవత్సరం కూడా ఆయన ఒకటే ఏ స్కూల్కు విజిట్కి వెళ్ళాలనుకున్నా కూడా టీచర్ల కన్నా ముందు ఆయన స్కూల్లో ఉండేవాడు. ఒకటే ఎప్పుడైతే నేను ముందుగా ఉంటే టీచర్లు నా మాట వింటారని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్న విధంగా ప్రతి స్కూల్కి విజిట్ చేసే కన్నా ముందు ఆయన ఉండి ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో ఆయన పాటించినటువంటి సూత్రం ఏమంటే సమయ పాలనని పాటించినాడు. ఆయన సక్సెస్ అయినాడు. కాబట్టి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మా ఎమ్మెగనూరు ఫుట్బాల్ క్లబ్ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశించి సార్ వాళ్ళు చెప్పేశారు, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరిలో సక్సెస్ కొంతమందికే వస్తుందని చెప్పేసి అని గుర్రాజ్ అన్న ఎవరో చెప్పినట్టున్నారు అన్నారు. అది 100% కరెక్ట్ అయినా. దానికి కారణం ఏమని చెప్పేసి అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ లభిస్తుంది, అందరికీ లభించదు. కాబట్టి కష్టపడిన వానికి సక్సెస్ ఎప్పుడు కూడా మీ వెంటనే ఉంటుంది. మీరు సక్సెస్ వైపుకు వెళ్ళాల్సిన అవసరం లే. మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు కష్టపడాలంటే మీ మైండ్లో ఉండాల్సిందే కష్టం. నువ్వు కష్టపడుతున్నావు అంటే ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ అయితేనేమి సక్సెస్ అయితేనేమి మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇనుము ఎక్కడైతే ఉంటుందో అయస్కాంతం దాని దగ్గరకు వస్తుంది, కానీ ఇనుము అయస్కాంతం దగ్గరకు వెళ్ళాల్సిన అవసరము లేదు. కాబట్టి మీరు ఇనుము మాదిరిగా మీరు కష్టపడుతూనే ఉండాలి. సక్సెస్ అనేది ఆపర్చునిటీ మీకు వచ్చి అదే ఖర్చుకుంటుంది ఆటోమేటిక్గా. ఎందుకు దానికి ఉద్దేశం ఏమంటే, దానికి కారణం ఏమంటే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్నవారిని పోయి ఎవరు అడగలే, మనం పోయి వాళ్ళు ఇక్కడ పిల్లలు కష్టపడుతున్నారని చెప్పేసి తెలుసుకొని ఈ వైఎఫ్సికి అభివృద్ధిలో మేము కూడా ఒక పాత్రగా ఉండాలని చెప్పేసి అనుకొని వాళ్ళు ముందుకొచ్చి మేము ఎవరిపై అడగల అన్న వాళ్ళకి. కాబట్టి ఇలాంటి వాళ్ళు మాకు సహకరిస్తున్నటువంటి పేరున ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. జెర్సీ సరే 2 నిమిషాలు జెర్సీ ఏం లేదు.